వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ గ్రామీణ ప్రాంత ప్రతిభను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తున్న కోటనందూరులోని విక్టరీ స్టడీ సర్కిల్ మరోమారు తన విజయకేతాన్ని ఎగురవేసింది. 2026 నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థాయి ర్యాంకులతో సత్తా చాటిన నేపథ్యంలో స్థానిక శివదుర్గ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభ అత్యంత వైభవంగా మారింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ వెలక వెంకట కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందిక జాన్ విక్టర్, పంపనబోన ఎర్రయ్య, గాడి ప్రసాద్, జల్లు సత్యనారాయణ, డాక్టర్ పల్లారాము, తల్లిదండ్రులు, విక్టరీ స్టడీ సర్కిల్ అధ్యాపక బృందము పాల్గొనింది. 14 సీట్లు ఈ సంవత్సరం సాధించి మంచి ముందడుగు వేసినటువంటి విక్టరీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అనుకుంటున్నాం. అయితే ప్రెసెంట్ ఇప్పుడైతే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకోసమంటే నవోదయ సైనిక్ ఈ సంవత్సరం ఒక ప్రతిష్టాత్మక సైనిక్ బ్యాచ్ చేయడం కూడా జరుగుతుందండి. అయితే దాని కొరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. అందరూ కూడా సంప్రదిస్తారని తెలియపరుస్తున్నాం. అయితే విక్టరీ సాధించేటువంటి మా విద్యార్థులు రాబోయే కాలంలో ఉన్నత శిఖరం మీద ఉండాలని మేము ఆశిస్తున్నాం. డాక్టర్లు గాను లేకపోతే మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. అలాగే ఈ సంవత్సరం సీట్లు సాధించేటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.